సీఎం రేవంత్ రెడ్డి దళితులను అవమానించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు గౌరవం దక్కలేదన్నారు. కులం కోణంలోనే బట్టిని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారన్నారు. దేవుడి ముందే అవమానం జరిగిందన్నారు. సీఎం రేవంత్ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తిరుగుబాటు తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు. సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత వారి గుడిలోనే ఈ నయా దేశ్ముఖ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దళితులను ఘోరంగా అవమానించడం, అదేవిధంగా బలహీన వర్గాలను ఘోరంగా అవమానించడం, వాళ్ళ కాళ్ళ పక్కన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారిని వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ కాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడం నిజంగా చాలా బాధాకరం. యావత్ దళిత జాతి, అదేవిధంగా బలహీన వర్గాలంతా కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటమే ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం. ఇవాళ మా వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి, మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేవుని చెంతనే, దేవుని ముందరనే ఈ రకంగా మా దళితులకు, బలహీన వర్గాలకు అవమానం జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? బట్టి విక్రమార్క గారు, వారి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఫోటోలో కనబడుతున్నటువంటి వాళ్ళందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు. అలాంటి బట్టి విక్రమార్క గారిని ఇలా అవమానించడం అంటే డెఫినెట్గా ఇది కులం కోణంలోనే జరిగింది తప్ప ఇంకోటి కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఈ రకంగా ఈ నయా దేశ్ముఖ్ల పరిపాలనలో ఇంకా మా దళిత జాతి, బడుగు బలహీన వర్గాల జాతి ఈ రకంగా ఈ వర్గాలకు రిప్రజెంటేటివ్స్గా ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నోళ్ళు, వీళ్ళేం సామాన్యులు గారు. ఈ దళిత బహుజన వర్గాలకు ప్రభుత్వంలో రిప్రజెంటేటివ్స్గా, ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దల్లో వీరు కూడా భాగస్వామ్యులు. అటువంటి వీళ్ళనే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకున్నారంటే ఇవాళ ఇక రాష్ట్రంలోని దళితులు, ఇక బీసీల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయమని నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను.